3 మోటారు రీవైండింగ్ వర్క్స్ శీతల పానీయాల దుకాణంలో వరుసగా చోరీలకు పాల్పడి ₹1,00,000 విలువైన మోటార్లు సామాగ్రి అపహరణకు గురైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బంతం చెరువు రహదారి వద్ద చోటు చేసుకుంది. రోజు మాదిరిగానే డబ్బా దుకాణాల యాజమానులు క్రయ విక్రయాలు నిర్వహించుకొని రాత్రివేళ దుకాణాలకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. రాత్రివేళ దొంగలు 3 డబ్బా దుకాణాల రేకులను ధ్వంసం చేసి ₹1,00,000 విలువగల మోటార్లు విలువైన వస్తువులు సామాగ్రిని చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. దొంగలు రాత్రి పడినారు. మా ఈ సామాన్లు, పాత వైర్లు, మోటార్లు, వైండింగ్ వైర్లు, కస్టమర్ల మోటార్లు, చిన్న మోటార్లు అవన్నీ బయటపడేసారు. కొన్ని పట్టుకపోయారు. పాత వైర్ పోయింది. కొంత స్టాక్ కోసం కొత్త వైర్ మోటార్లు పెట్టుకుంటే ఆ మోటార్ల వైర్లు కూడా పోయినాయి. కొంత మా తోటి మిత్రులే బుష్లు కూడా పోయినాయి. దానికోసం మేము మాకు సహకరించి మాకు సామాన్లు ఇప్పించగలరని మేము కోరుతున్నాం. పోయిన వస్తువులు ఎంత సుమారు ఎప్పటికీ పోతాయి దొంగలు? పోయిన వస్తువులు కాపర్ నుంచి 10 కేజీల దాకా పోయినాయండి. పాత బుష్లు 1 కేజీన్నర పోయినాయి. కొత్త వైర్ వచ్చేసి 3 కేజీలు పోయింది, 2 కేజీలు పోయింది. ఇవి సామాన్లు మా దీంతో 4 సార్లు షాప్లో దొంగలు పడడం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినా కూడా వాళ్ళు వస్తుర్రు, చూస్తుర్రు, పోతుర్రు. ఇప్పుడు మా షాప్లో పడడంలోనే దీంతో 4వసారి పడడం. ఏమైనాయమ్మా? థమ్స్అప్లు, సిగరెట్లు, క్యాష్, కౌంటర్ క్యాష్. మా బాబు ఫీజు కడదామన్న పైసలు కూడా పోయినాయండి. ఫైనాన్స్ తీసుకొని మేము ఫీజుల కోసం ఉంచుకున్నా కూడా ఆ పైసలు కూడా పోయినాయి. కంప్లైంట్ కూడా ఇచ్చాను. గతంలో ఇచ్చిన మొన్న కూడా 3 నెలల క్రితం కూడా ఇచ్చాను. 15 రోజుల క్రితం కూడా పోయినప్పుడల్లా 8,000, 7,000 స్టాకు అట్లా తీసుకెళ్తారు. క్యాష్ అయితే కౌంటర్ క్యాష్, గల్లగురిగి, దేవుడి కోసం వేసుకున్న గల్లగురిగి, కౌంటర్ క్యాష్, నా కొడుకు ఫీజు కడదామన్న డబ్బులు కూడా ఎత్తుకెళ్ళారు. మాకు ఇల్లు లేదు, మేము మామూలుగానే వేసుకొని ఉంటున్నాం. ఇదే అన్నట్టుగా ఇక్కడే అందించుకున్నాం. గతంలో అయితే నా కొడుకు ఫీజు కట్టే పైసలు పోయినాయి, గల్లగురి పోయింది, సరుకులు పోయినాయండి. మొన్ననే ఒక 15 రోజుల క్రితమే 10,000 స్టాక్ అందరూ చూశారు. పోలీస్ వాళ్ళు కూడా అందరు వచ్చి చూసి అన్నీ చూసిపోయారు. మీడియా వాళ్ళు కూడా వచ్చారు. కంప్లైంట్ కూడా ఇచ్చాము. మేము 2 సార్లు ఇచ్చాము నేను కంప్లైంట్. ఇప్పుడు దీంతో పడడం ఈ ఏరియాలో 4 సార్లు. మాకు ఏం కావాలండి? మాకు ఇట్లా మేము చేసుకుంటే బతికేటం. మాకు ఒక 500, 600 కూడా రావు. పొద్దున్న ఫైనాన్స్లు తీసుకొని ఇట్లా పెట్టుబడులు పెట్టుకొని మేము షాప్లో కూర్చుంటే మాకేమవుతుంది? ఇట్లా దీంతో 4వసారి ఇట్లా పడకుండా మాకు ఏదైనా చేయాలి. ఎవరి మీద అంటే ఇంకా మేము ఎవరి మీద అనుమానం అనేది ఉంది. మేము అంతా